దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి యవ్వనస్తుల ఆరాధన కూడికి మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన దైవజనులకు, అలాగే మన సంఘస్థులకి, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పరవాణి యూత్ వారికి కూడా మన సంఘం తరఫున, నా తరఫున మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు దేవుడు మనతో ఏమై మాట్లాడున్నాడంటే, మన జీవితాల్లో ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయంటే, మరి మనం చేసే పనుల్లో కానీ, లేకపోతే ఉద్యోగాల్లో కానీ, లేకపోతే వ్యాపారాల్లో కానీ మనం చాలా బిజీ అయిపోయాం. ఎందుకంటే కాలం కూడా చాలా వేగంగా వెళ్తుంటే అంతకంటే వేగంగా మన జీవితంలో పరిగెడుతున్నాయి. మన గురించి మనం ఆలోచించుకునే స్థితిలో కూడా మనం లేము ఈ రోజుల్లో. అలాంటిది దేవుడి గురించి ఆలోచించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, ప్రార్థన చేయటానికి, ఆయన సన్నిధికి రావడానికి మనం ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. మనం దేవుని మాట వినకుండా దేవునిని నిర్లక్ష్యం చేస్తూ మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా జీవిస్తూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. మరి మత్తయి సువార్త 24:37 అధ్యాయం. మత్తయి సువార్త 24:37. చూడండి, నోవాహు దినములో ఎలాగుండును మనిషి కుమారుని రాకడేను అలాగే ఉండును. యేసయ్య ఈ మాటలో ఎందుకు చెప్తున్నాడంటే, తన రెండవ రాకడ గురించి ఒక నోవాహు కాలాన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. యేసయ్య ఎందుకు నోవాహు కాలాన్ని గుర్తు చేస్తున్నాడంటే, మరి ఆ కాలంలో ప్రజలందరూ కూడా ఏ విధంగా జీవించారంటే, ఆ కాలంలో ప్రజలు పాపం, లోకమంతా కూడా పాపం విస్తరించబడింది. అంతేకాదు, చేసిన పాపాన్ని వాళ్ళు సమర్థించుకుని దేవుని మాట లెక్క చేయకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉండేవారు. ఒక ముక్కలో చెప్పాలంటే, నోవహు కాలం అంటే దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించటమే. ఆ రోజున ప్రజలు ఆ విధంగా జీవిస్తుంటే దేవుడు ఎంతలా బాధపడ్డాడంటే, దేవుడు ఈ భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడు. అంతేకాదు, ఆయన ఈ భూమి మీద నరులను చేసినందుకు ఆయన ఈ భూమి మీద నరులను లేకుండా చేయాలని ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. సాధారణంగా మనం తల్లిదండ్రులుగా ఉంటాం. మన బిడ్డలో ఏదైనా తప్పు చేస్తే మనము తిడతాము, లేదంటే కొడతాము, కానీ మనం చంపుకోము. అటువంటిది మరి యేసయ్య ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడంటే, మరి మనకంటే ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమించిన ఆయన మరి నరులను ఈ భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడంటే, ఆనాటి ప్రజలు దేవుని దృష్టికి ఎంత హీనంగా, ఎంత పాపం చేస్తే మరి దేవుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడంటే, మరి ఆది కాలం ముందు మరి ఆదాము అవ్వకి కయ్యేను హేబెలు మరి 2 కుమారులు పుట్టారు. జాగ్రత్తగా వినండి. మరి కయ్యను ఏం చేశాడంటే, హేబెలుని హతమార్చాడు, చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, కయ్యేనును తన సన్నిధి నుండి వెళ్ళగొట్టాడు. మరి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆదాముకి అవ్వకి 2 కుమారుల్లో ఒకరు హేబెలు చనిపోయాడు. మరి కయ్యను దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టాడు. తర్వాత కొంతకాలానికి దేవుడు మరి ఆదాముకి అవ్వకి మరి ఒక సంతానాన్ని ఇచ్చాడు. అతని పేరు సేతు. సరిగ్గా ఇక్కడి నుంచే మరి ఈ లోకం 2గా చేర్చబడింది. ఒకటి నరుల సంతానం అయితే, రెండవది దేవుని సంతానం. మరి నరుల సంతానము ఆది కాండము 4వ అధ్యాయము 1 నుంచి చూస్తే నరుల సంతానమైన కయ్యేను వంశం నుంచి రాయబడి ఉంటుంది. అలాగే మరి దేవుని సంతానమైన ఆదాము, అలాగే సేతు వంశం గురించి ఆది కాండము 5వ అధ్యాయం 1 నుంచి చూస్తే మరి దేవుని సంతానం గురించి రాయబడి ఉంటుంది. దేవుని సంతానమైన సేతు వంశం వారు మరి సృష్టిలో దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు. ఈ సృష్టిలో మొట్టమొదటిసారి దేవుని పేరిట ఆరాధన ప్రారంభించింది వాళ్ళే. తర్వాత వారు పవిత్రతతో ప్రార్థన చేయటం, దేవునితో నడవటం, లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా కానీ దేవునిపై విశ్వాసం ఉంచి వాళ్ళ జీవనం సాగించారు. కానీ నరుల సంతానమైన కయ్యేను వంశం వారు దేవుణ్ణి
తిరస్కరించారు. నాకు దేవుడు అవసరం లేదని వారు వాళ్ళ ఇష్టానుసమైన జీవితాన్ని గడిపి వాళ్ళ పవిత్రతను కోల్పోయి మరి లోకమంతా పాపంతో వాళ్ళు జీవితాన్ని వాళ్ళు జీవించడం ప్రారంభించారు. మరి ఇటువంటి సమయంలో మరి నరుల సంతానమైన కయ్యను వంశం వారు బాగా అభివృద్ధి చెందారు. అది జనాభా విషయంలో కానీ, లేకపోతే వాళ్ళ పట్టణాలు కట్టుకునే విషయంలో కానీ, సంపాదించుకునే విషయంలో కానీ, లేకపోతే పనిముట్లు ఏర్పరచుకునే విషయంలో కానీ నాగరికతగా వాళ్ళు చాలా అభివృద్ధి పొందారు. అటువంటి సమయంలో వాళ్ళకి ఎంతో మంది జనాభా పుట్టారు. వాళ్ళలో అనేక మంది కుమార్తెలు కూడా కలిగి ఉన్నారు. మరి అటువంటి సమయంలో మరి దేవుని సంతానమైన సేతు వంశం వారు భక్తిహీనత చేత, అప్పటి వరకు దేవునితో మరి నడిచి మరి నిలబడిన వారు వాళ్ళ భక్తిహీనత చేత నరుల సంతానమైన కుమార్తెలను పెళ్లి చేసుకుని వారి ఇష్టానుసారమైన జీవితాన్ని గడపడం ప్రారంభించారు. ఎలాగంటే వాళ్ళు పెళ్లి ఇచ్చుకుంటూ తినుచు తాగుచు వాళ్ళ ఇష్టానమైన జీవితాన్ని గడిపి లోకాన్నంతటిని కూడా పాపంతో నింపేశారు. మరి అటువంటి జీవితంలో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే, నింపటమే కాకుండా వారు ఏం చేశారంటే వారు చేసిన పాపము గొప్పదని వారు ఆలోచిస్తున్నారు. ఎలాగంటే మరి కయ్యను వంశంలో లెమెక్ అని 7వ తరం వాడు, అతను మరి 2 భార్యలు కలిగి ఉన్నాడు. అప్పటి వరకు కూడా ఒక భార్య ఉండేది. కానంటే నరుల వంశంలో వచ్చిన కయ్యను 7వ తరం వాడమైన లెమెకు 2 భార్యలు చేసుకున్నాడు. సృష్టిలో అక్కడి నుంచే బహుభార్యతత్వం ఏర్పడింది. తర్వాత లెమెకును గాయపరిచినందుకు మరి అతను ఒకరిని నరహత్య చేసి దాన్ని సమర్థించుకున్నాడు. అంతేకాకుండా మరి కయ్యేను కోసం దేవుడు మరి 7 రెట్లు మరి ప్రతిదండన విధిస్తే అతను ఏమన్నాడంటే లెమెకు కోసము 77 సార్లు ప్రతిదండన వస్తుందని మరి తన యొక్క పాపాన్ని సమర్థించుకుంటున్నాడు. మరి వీరి తలంపులు, వీరి పాపము మరి దేవుడు ఎరిగి ఈ విధంగా అంటున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు. చూడండి, ఆయన భూమి మీద నరులను చేసినందుకు మరి సంతాపం నుండి ఈ భూమి మీద నరులనే కాదు, నరులతో పాటు మరి జంతువులను కూడా ఆయన మరి నిర్మూలించాలనుకున్నప్పుడు, అటువంటి తలంపులో మరి దేవుడు ఉన్నప్పుడు ఈ భూమి అంతటి మీద కూడా మరి నోవహు కృప పొందిన వాడే యెహోవా దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడు. హల్లెలూయా. నోవహు ఒక్కడే మరి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆ రోజుల్లో భూమి అంతటా కూడా పాపంతో నిండిపోయింది. మరి దేవుడు అంటే లెక్క చేయకుండా మరి నిర్లక్ష్యం చేస్తూ ఇష్టానుసారమైన జీవితాన్ని వారు గడుపుతున్నారు. కానీ ఈ రోజుల్లో మనం ఎటువంటి జీవితాన్ని గడిపిస్తున్నామో మరి మనం ఆలోచించాలి. ఈ లోకంలో పడి మనం పాపము చేస్తూ ఆ పాపాన్ని సమర్థించుకుంటున్నాం. ఏ విధంగా అంటే, నేను ఏం చేసినా సరే నా కోసం నేను చేసుకోవట్లేదు కదా, నా కుటుంబం కోసం చేసుకుంటున్నాను కదా అనే లెక్కల్లో, అన్న తలంపుల్లో మనం ఏది చేసినా అది కరెక్ట్ అన్న తలంపుల్లో ఉంటున్నాము. మరి ఒక సహోదరి మరి దేవుని సన్నిధికి ఎంతో నమ్మకంగా వస్తుంది, అయితే ఎంతో కష్టపడుతుంది కుటుంబం కోసము. కానీ తను సంపాదించిన సంపాదన సరిపోవట్లేదు, తన జీతం సరిపోవట్లేదు. ఏ విధంగానే సరే తన చనిపోయేలోపు తన కుమారుడికి సమస్తము సమకూర్చాలనుకుంది. దానికోసము మరి చెడు మార్గాలు ఎంచుకుంది, పాపము చేసింది. మరి అటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఒక దైవజనుడు ఆమెని హెచ్చరిస్తున్నాడు, మీరు చేస్తున్నది పాపము, దానివల్ల నీ ఆరోగ్యము పాడైపోతుంది, నువ్వు చనిపోతుంది అన్నప్పుడు మరి ఆ తల్లి అంటుంది కదా, నా కుమారుడి కోసము నా కుటుంబం కోసము
మరి నేను ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను చనిపోయేలోపు నా సమస్తము నా కుటుంబానికి సమకూర్చాలనుకుని తన యొక్క తలంపుల్ని, తన యొక్క పాపాన్ని మరి సమర్థించుకుంటుంది. మరి అటువంటి సమయంలో కొంతకాలానికి ఏ కుమారుడి కోసమైతే తను మరి ఈ యొక్క సమకూరుస్తుందో ఆ కుమారుడు చనిపోయాడు. ఆ తల్లి మరి ఎంతో బాధపడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మీద కోపంతో మరి దుఃఖంతో నిండినప్పుడు మరి ఆ దైవజనుడు తెలీదు. ఆ దైవజనుడు అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు ఇలాగున్నావంటే ఆ తల్లి అంటుంది కదా, దేవుడు నా కుమారుణ్ణి తీసుకెళ్ళిపోయాడు, నా కుమారుడు చనిపోయాడు, నేను చేసిన తప్పు అయితే నన్ను శిక్షించాలి దేవుడు, నన్ను చంపేయాలి, లేకపోతే నాకు అనారోగ్యం తీయాలి, నా కుమారుని ఎందుకు తీసుకెళ్ళిపోవాలని ఆ తల్లి ఎంతో దుఃఖంతో బాధపడుతుంది. కానీ ఆ దైవజుడు అంటున్నాడు కదా, మరి పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపము అయితే నువ్వు చేసావు, కానీ దానివల్ల వచ్చే మరణాన్ని ఎవరికి ఇచ్చావు? కుమారుడికి ఇచ్చావు. ఈ రోజున మన తలంపులు కూడా ఇదే, నేను ఏం చేసినా సరే నా కొడుకు కోసం చేస్తున్నాను, లేకపోతే నా కుటుంబం కోసం చేస్తున్నాను, నా తల్లిదండ్రుల కోసం చేస్తున్నాను, లేకపోతే నా వాళ్ళ కోసం చేస్తున్నానని చేసిన పాపాన్ని మనం ఏం చేస్తున్నామో సమర్థించుకుంటున్నాం. నా వరకు నేను కరెక్ట్, నేను ఏం చేసినా నా కోసం అయితే నేను చేసుకోవట్లేదు, దేవుడు ఏదో విధంగా నన్ను క్షమించేస్తాడు కదా అనే తలంపుల్లో మనం ఎప్పుడు కూడా మనం చేసిన పాపాన్ని మరి సరిదిద్దుకుంటూ ఉంటున్నాము. మరి ఆది కాలము అందు మరి కయ్యేను చేసింది కూడా ఇదే. కయ్యేను ఏం చేశాడు? దేవునికి ఇవ్వాల్సిన శ్రేష్టమైన భాగాన్ని ఇవ్వకుండా తన స్వార్థాన్ని దేవుని ఎదురు చూపించాడు. మరి రెండవది ఏబేలు మీద, తన సహోదరుడైన ఏబేలు మీద తన స్వార్థాన్ని చూపించి తన సహోదరుని చంపుకున్నాడు. చంపిన తర్వాత మరి పశ్చాత్తాపడకుండా ఏం చేశాడు? ఆ పాపాన్ని సమర్థించుకున్నాడు. సమర్థించుకున్న తర్వాత దేవుని ఎదుట తన గర్వాన్ని చూపాడు. చూసారా? ఆది యందు మరి నరుల సంతానమైన కయ్యోని మూల పురుషుడు అతను ఏదైతే చేశాడో అదే నరులు ఈ రోజు కూడా, ఈనాటికి కూడా లోకం రెండు వర్గాలుగా ఉంది. ఒకరు దేవుని సంతానం అయితే రెండవది నరుల సంతానం. మరి దేవుణ్ణి కోల్పోయాడు, కానీ కయ్యేను వంశం వారు మొట్టమొదట మరి సృష్టిలో పట్టణం కట్టింది ఆయనే. కయ్యోనుకి మొదట పుట్టిన అబ్బాయి హానోకు. బైబిల్లో ఇద్దరు హానోకులు ఉన్నారు, ఇద్దరు లెమెక్కులు ఉన్నారు. మరి కయ్యోను పట్టణం పేరు మీద పట్టణం కట్టి మరి యొక్క పట్టణానికి గత సంస్కృతికి చారిత్రక ఆధారాలు కూడా కయ్యోను మూల పురుషుడు అవుతాడు. కానీ వాళ్ళు ఎంత సంపాదించుకున్నా కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుణ్ణి కోల్పోయారు. మరి అటువంటి ఈ రోజుల్లో మన బ్రతుకులు కూడా అదే విధంగా ఉన్నాయి. మన బ్రతుకులు ఎలాగున్నాయంటే మరి లోకం అంతా వెంబడి తిరిగి సంపాదించుకుంటున్నాం. ఎలాగంటే మన బతుకులు ఎలాగున్నాయంటే చిల్లిబడిన సంచితో ఈ సృష్టి అంతా తిరిగి మన సంపాదన వెనకేసుకుంటాం. కానీ తీరా చూస్తే ఆ సంచిలో ఏమీ ఉండదు. దేవుని ఆశీర్వాదం లేకపోతే మనం ఈ సృష్టిలో ఎంత సంపాదించినా కూడా మనకి వ్యర్థమవుతుంది. ఆనాడు నోవహు కాలంలో దేవుని నిర్లక్ష్యం చేస్తూ మరి పాప జీవితం జీవిస్తున్నారంటే ఈ రోజున మనం కూడా దేవుని నిర్లక్ష్యం చేస్తూ లోక సంపదలపై ఆశపడుతూ మరి పాపం చేస్తూ, వారు పాపం చేయటమే కాదు కానీ పాపాన్ని సమర్థించుకుంటున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నోవహు కాలంలో ఎలాగుండునో మనిషి కుమారుడు రాకడ కూడా అలాగే ఉండును. మరి అటువంటి సమయంలో లోకమంతటి మీద నోవహు ఒక్కడే దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఈ రోజున ఈ లోకంలో కూడా, ఈ రోజుల్లో కూడా అనేక మంది దైవజనులు కూడా నోవహు వలె దేవుని దృష్టికి నీతిమంతులుగా నిలబడుతున్నారు. హల్లెలూయా. నోవహు ఏ విధంగా అయితే మరి ఓడను నిర్మించాడో ఇవాళ అనేక మంది దైవజనులు కూడా సంఘాలను కడుతున్నారు. ఎంత శ్రమ పడినా సరే. నోవహు కాలంలో మరి వర్షాలు లేవు, ఎందుకంటే సృష్టిలో అప్పటి వరకు కూడా వర్షం లేదు, వరదలు లేవు, వాళ్ళు ఎప్పుడు కూడా చూసింది లేదు. అటువంటిది కొండల పైన ఆయన ఓడను నిర్మిస్తుంటే మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న నరుల సంతానం వారు ఆయన్ని
హేళన చేశారు, తిట్టారు. ఇక్కడికి నీరు ఎలా వస్తుంది, వర్షం అంటే ఏంటి, వరద అంటే ఏంటి అని ఆయన్ని మరి చూటుపోటి మాటలతో ఇబ్బందులతో ఎంతో హేళన చేశారు. ఈ రోజున కూడా మరి ఆ ఓడను నిర్మించినట్టే ఈ రోజున ఈ లోపల అనేక మంది నీతిమంతులు నోవహు వలె సంఘాలను కడుతున్నారు. సంఘాలను కట్టి, అమ్మా మీరు సంఘానికి రండి, మీరు నశించిపోతున్నారు, లేకపోతే మీరు నరకానికి వెళ్తారు, మీరు దేవుని రక్షణలోకి రండి అంటే ఈ రోజున మన జీవితాలు ఎలాగున్నాయి? నీకేం పని లేదా, లేకపోతే మాకు పని ఉంది అని మన ఇష్టానుసారంగా దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క సంఘస్థుల్ని మన ఇష్టానుసారమైన మాటలు మాడుతూ వాళ్ళని హేళన చేస్తున్నాం. కానీ మన స్నేహితులు కానీ లేకపోతే మన స్నేహితురాలు కానీ పిలిచారనుకోండి, మనం వెళ్ళకూడని చోట్లకి వెళ్ళి మన జీతము, మన డబ్బు పోగొట్టుకుని, శరీరము పాడు చేసుకుని, పాపము చేస్తూ, మరి మన ఇష్టానుసారమైన జీవితం చేస్తూ అంతా అయిపోయిన తర్వాత మరి ఏం చేస్తున్నారో ఆ టిక్ టాక్ లో పడి ఆ గుండ్లు బాదుకుంటారు. దాని బదులు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుట ఎంతో మేలు. ఎందుకంటే దేవుని నీ కన్నీరు చూస్తాడు. ఇప్పుడు నీ కన్నీరు నీకు విలువైంది కాకపోవచ్చు, నీ భర్తకు కాకపోవచ్చు, లేకపోతే నీ భార్యకు కాకపోవచ్చు. ఈ రోజున మీరు ఎంత శ్రమ పడుతున్నారో కువైట్కి వచ్చి, మరి నీ కన్నీరు ఎవరో కూడా గుర్తించుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు ఎంతో విలువైనది. ఎందుకంటే ఆయన దాన్ని భద్రపరుచుకుంటాడు. మరి అటువంటి సమయాన్ని మనం దేవునికి ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాము? లోకం పడి వెళ్ళి మన ఇష్టానుసారమైన జీవితాన్ని గడిపి ఏది చేసినా సరే ఇది నా కుటుంబం కోసమే, నాకేం కాదులే, నేను ఏమైపోయినా పర్వాలేదని మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం గడుపుతున్నాము. మరి జలప్రలయం వచ్చినప్పుడు ఒక్క నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఈ రోజున ఎవరు రక్షించబడతారో? మరి జలప్రలయంలో మరి రక్షించబడడానికి ఆయన ముందుగా 120 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆ వారం చేయటానికి. ఈ రోజున అనేక మంది జైవనులు కూడా ఎంతో శ్రమపడి ఎన్నో సంవత్సరాలుగా సంఘాలు కడుతున్నారు. ఎందుకంటే మన సంఘంలో మనం ఉంటే రక్షించబడతాము. వాడ ఏ విధంగా రక్షించబడిందో సంఘం కూడా ఈ రోజున మన అందరినీ కూడా రక్షించబడుతుంది. మరి జలప్రలయం వచ్చినప్పుడు వాడ ఏ విధంగా మరి లేపబడ్డదో, దేవుని రాకడ వచ్చినప్పుడు కూడా సంఘం కూడా ఆ విధంగా ఎత్తబడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. ఈలో మరి జల ప్రళయంలో కూడా దేవుని మరి ప్రళయం ఎంత ఉగ్రతగా ఉన్నా కూడా ఆ ఓడ యందు ఆయన కృప ఉంది. ఈ రోజున దేశీయ రెండవ రాకడ వచ్చినప్పుడు సంఘాలందు ఆయన కృప నిత్యం ఉంటుంది. మనం ఎప్పుడు కూడా సంఘంగా, ఒక కుటుంబంగా ఎత్తపడతాము. మొదటి యోహాను రాసిన పత్రిక 27:17 అధ్యాయం చూడండి. మొదటి యోహాను 22:17. మొదటి యోహాను 2:17. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నాయి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలిచును. హల్లెలూయా. చూడండి, ఆ రోజున నోవహు కాలంలో మరి లోకమంతా తుడిచిపెట్టేశాడు దేవుడు. లోకమంతా గతించిపోయింది. ఇంకా చిన్న పెద్ద, రాజు, మరి డబ్బున్నవాడు, లేకపోతే జంతువు ఏది కూడా మరి దేవుడు తుడిచిపెట్టేశాడు. కానీ దేవుని చిత్తం ఎవరు నెరవేర్చాడు? నోవహు నెరవేర్చాడు. దేవునికి ఇష్టానుసారంగా నీతిమంతుడిగా ఆయన మరి జీవించడం వల్లే లోకము దాని ఆశ గతించిపోవుని, గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిల్చును. చూడండి, ఈ రోజున మనం కూడా నిరంతరం నిలవాలంటే ఆయన చిత్తానుసారంగా మన లోకంలో జీవించాలి. మనకి లోకంపై ఎన్ని ఆశలున్నా కానీ ఆశల్ని వదులుకుని దేవుని వైపు విశ్వాసం ఉంచాలి. ఆ రోజున లోకం ఎలా ఉన్నా పాపంతో నిండిపోయిన మరి నోవహు పరిశుద్ధ జీవితాన్ని చూశాడు. నోవహు లోకంతో నడవకుండా దేవుని అనుసరించాడు. అందుకే నోవహు కుటుంబము రక్షించబడ్డది. ఈ రోజున లోకం ఎలా ఉన్నా లోకాన్ని వెంబడింపక మన పరిశుద్ధతతో మరి దేవుణ్ణి అనుసరించాలి.
మరి చాలామంది కూడా మనము ఇంకా సమయం ఉందలే, దేవుని రాకడికి ఇంకా అవకాశం ఉంది, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండని మనం అనుకుంటాము. కానీ దేవుని రాక మనకి సమీపంగా ఉంది. ఈ రోజున మన సృష్టిలో జరిగే మరి కార్యాలు కావచ్చు, లేకపోతే మరి రాజ్యాల మధ్య, దేశాల మధ్య జరిగే మరి యుద్ధాలు కావచ్చు, లేకపోతే మనుషుల మధ్య ప్రేమ లేదు, మరి భయం లేదు. దేవుడు అంటే లెక్కలేనితనంగా మనం జీవిస్తున్నాము. ఎందుకంటే మన తలంపుల్లో కూడా అన్నీ కూడా చెడ్డ తలంపులే. మనం ఏది తలంచినా కూడా అది గొప్పదని మన తలంపులు ఆ విధంగా ఈ రోజున లోకంలో ఉన్నాయి. ఆ రోజున కూడా దేవుడు సృష్టి కూడా మరి నాశనం చేయడానికి ఏంటంటే, దేవుణ్ణి లెక్క చేయకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని గడిపి మరి దేవుని వారు చేసిన ప్రతి పని కూడా గొప్పదని వారు నిరంతరం కూడా తలంపుతూ ఉంటారు. అందుకే దేవుడు మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన తలంపులు కానీ, మన పాపాలు కానీ, లేకపోతే దేవుని దృష్టికి చెడ్డవైతే మనం నిరంతరం కూడా దాన్ని పశ్చాత్తాపడుతూ మనం దేవుని రాకడ కోసం సిద్ధపడాలి. ఏ విధంగా రాకడకు సిద్ధపడాలంటే, మన పాపాలను మనము రక్షించుకుని నిత్యము సంఘంలో ఉంటూ యేసయ్య రాకడ వచ్చినప్పుడు మరి కడబోర శబ్దం ఊదుతున్నప్పుడు దేవుణ్ణి మనం ఎదుర్కొనే మరి విశ్వాసం మనం ఉండాలి. అటువంటి జీవితాన్ని గడిపితే మరి దేవుడి యొక్క రాకడలో మన సంఘంగా మనం ఎత్తపడతాం. ఆ రోజున నోవహ చేసింది కూడా అయితే తన యొక్క జీవితాన్ని మరి పణంగా పెట్టి 120 సంవత్సరాలు మరి వాటని నిర్మించాలంటే ఏ ఒక్కరు కూడా లోకంలో సహాయం చేయలేదు. ఒక కుటుంబం మాత్రమే మరి కష్టపడి వారం నిర్మించారు. మరి ఈ రోజు కూడా సంఘాలు కడుతుంటే మరి ఏ ఒక్కరు కూడా మరి దానికి కృతజ్ఞతగా నిలబడకుండా మరి సంఘానికి పిలిచినప్పుడు దైవజనుల్ని హేళనగా చూస్తున్నారు. మరి అటువంటి జీవితాలు మనం కాకుండా దేవునిలో మనం ఎరిగి మన పాపాలని ఒప్పుకుని మరి కడబోర శబ్దము మరి ఊదుతున్నప్పుడు మన దేవుని యొక్క రక్షణలో మన విశ్వాసాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలి. మరి అటువంటి జీవితం మనకు కావాలని ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించింది కదా. రండి అందరూ కలిసి మనం ప్రార్థించుకుందాం. దయచేసి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. నోవహు కాలంలో ప్రజలు ఏ విధంగా యేసయ్య నశించిపోయారో తండ్రి, ఆ విధంగా మేము నశించుకోకుండా తండ్రి మా యొక్క తలంపులు, మా యొక్క చెడుతనము, మా పాపము మేము సమర్థించుకోకుండా యేసయ్య నిత్యము నిన్ను వేడుకునే విధంగా మాకు సహాయం చేయండి తండ్రి. ఈ లోకంలో ప్రేమ లేదు తండ్రి, భయం లేదు. దేవుడు అంటే లెక్కలేనితనంగా మేము జీవిస్తున్నాం తండ్రి. అటువంటి జీవితాన్ని మాలో నుంచి తీసివేసి యేసయ్య నోవహు ఏ విధంగా ఓడలో రక్షించబడ్డాడో అదే విధంగా మేము సంఘంగా, ఒక కుటుంబంగా నీ రాకల్లో మేము మెత్తపడాలని మేము నిరంతరం వేడుకుంటాం తండ్రి. మా హృదయాలను సిద్ధపరచుకుంటూ యేసయ్య, మా కుటుంబాలను ప్రార్థనలో నిలుపుకుంటూ యేసయ్య, దేవుని వాక్యంలో బలపడుతూ ప్రభు వచ్చినప్పుడు యేసయ్య మేము భయపడకుండా ఆనందంతో ఆయనను ఎదుర్కొని మరి విశ్వాసులుగా మేము ఉండాలని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని రాగలే క్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం సందేశం అందించిన ఇప్పుడు అశోక్ గారికి వందనాలు తెలియజేస్తాం. ఇప్పుడు బ్రదర్ విజయ్ గారు ఇంకా యూత్ వారికి వచ్చి ఆరాధన నడిపించారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ దయచేసి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు
దయచేసి ప్రతి ఒక్కరు ఆరాధించాలి, దేవుని స్థుతించాలి. దేవుని నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని ఆరాధిస్తాం.
దోషములతో పాపములతో ఉన్న మమ్మల్ని రక్తము చేత కలిగి మమ్మల్ని పరిశుద్ధపరచండి దేవా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా ఏలియా ప్రార్థించగా తండ్రి ఆకలితో ఆహారము పంపించిన దేవుడు నీవు కదా. మోషే ప్రార్థించగా తండ్రి అయ్యా తండ్రి కావాల్సిన అవసరములు తీర్చుకోవాలి తండ్రి. యాకోబు ప్రార్థన చేసిన ప్రార్థన ప్రతి అవసరములు తీర్చుకో దేవుడు దేవుడా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు దేవా. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి దేవా. పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా అనేక మంది అనారోగ్యంతో వచ్చారు. యేసు నామములో ప్రతి ఒక్కరు బలపడుతున్నారు ఆయన. యేసు నామములో నీవే దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రతి బిడ్డని నొక్కండి స్వస్థపరచండి. ఈ ఆత్మ యేసు నామములో ప్రతి ఒక్కరిని దయచేయండి దేవా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధుడు 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 దేవా. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. అయ్యా యేసు స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా దేవుని స్తుతించుకుందామండి. అలాగే మౌనంగా ప్రశాంతంగా దేవుని స్తుతించుకుందాం. అలాగే మరి ఒక పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. ప్రతి ఒక్కరూ మోకాల్లోని దేవుని స్తుతించాలండి, ఆరాధించాలి. దేవుని ఆరాధించినప్పుడు ప్రతి ఒక్కరూ మోకాల్లోని దేవుని స్తుతించాలి. దేవుని ఆరాధించాలి, ప్రతి మోకాలను దేవుని చూస్తాడు.
పరిశుద్ధ ప్రేమను మా తండ్రి నైనా మరి మీరు సహవాసాలు మా తండ్రి మనం ఆరాధించుగా మీ దీవుల్లో వారిని సంఘానికి అనుగ్రహించి మీరే మైన పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఈ సమయంలో దేవునికి ప్రత్యేక కానుకలు, ప్రతిబడి కానుకలు, కృతజ్ఞత కానుకలు, దర్శనం పాపం ఉన్నవారు దయచేసి ముందు రండి. మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. జిటి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమల మా తండ్రి, మా యేసయ్య, నీ ప్రియ బిడ్డ మా ప్రభా, నీ విశ్వాసం మా తండ్రి, మీ యొక్క నా ప్రభా ఆశీర్వాదం ప్రభావ మర్చిపోవడం మా తండ్రి అయినా మరి కాలం తీసుకుని వచ్చి తండ్రి దీవించని ప్రార్థన చేస్తున్నాం. అయినా మా ప్రభా తండ్రి మీరు చేసినటువంటి మేలను బట్టి కృతజ్ఞత కానుకలు, దర్శ భాగము గుర్తుపడే కానుకలు తీసుకుని వచ్చేట్టుగా ప్రత్యేక కానుకలు తీసుకుని వచ్చేది మా తండ్రి అయినా మీరు ప్రభా అందరినీ చూస్తున్న దేవుడు మా తండ్రి, మీ హస్తాన్ని ప్రభా ప్రతి ఒక్కరి మీద ఉంచడానికి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కుటుంబంలో జీవితంలో ప్రభా ఏది అవసరమో ఏది కూడా లోటు లేకుండా మీ నామమున సమస్యను కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మీకు వందన మా తండ్రి అయినా మరి శుభాషం కూడా దీవించుకుని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. బిడ్డలందరూ ప్రభా నిన్ను ప్రేమించి మా తండ్రి అయినా ప్రభా తీసుకుని వచ్చి ఉండగా మరిగిస్తే ప్రభా ఇది మీ వాక్యానుసారము, ఇది మీ యొక్క నా ప్రభా కట్టడ ప్రభా తండ్రి. మరి బిడ్డలు గ్రహించిన వారే మా ప్రభానైనా సంఘ మరి నిర్మాణం కొరకు ఆహ్ల కొరకు ప్రభు తండ్రి మరి బిడ్డ కాలు ఇచ్చుండగా మరి దీవించని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా మర్చిన బిడ్డ ఈయన కొన్ని దీవించింది ఆశ్రమించని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ యొక్క నా ప్రభా తండ్రి మరి జీవితంలో మరి యొక్క నూతన సంవత్సరం మీరు ఇచ్చారు మా తండ్రి. ఈ నూతన సంవత్సరం అంతా కూడా ప్రభా మీ దీవుల మీదుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రభానైనా బిడ్డలు మా తండ్రి, ఇంకా వారెవరి ఉన్నటువంటి అందరూ కూడా నేను మీ యొక్క కృపను దయచేయని ప్రార్థన చేస్తున్నాం. మీరే సమస్త మహిమ గంట ప్రభావం పొందుకోమని మేక పనులకు వాక్యం నింపి వారికి దీవులు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధియానికి ఆశీర్వాదములు మీకు మీ కుటుంబములకు నిత్యము కలుగును గాక. వందనం యేసయ్యా.
కార్యదర్శి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. యవనస్తుల ఆరాధన కోరిక వచ్చినటువంటి సంఘానికి దేవుని నామాలు వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ దినమున చక్కని వాక్యాన్ని అందించిన బ్రదర్ అశోక్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. మరి వారి కుటుంబం వరకు సంఘమంతిగా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రతిరోజు మన JWC గ్రూప్లో ప్రత్యేక ప్రార్థన జరుగుతున్నామండి. ఎవరికైనా ప్రార్థన మన సంఘంలో మరియు మరియు మనల్ని ప్రేమించి మైకేల్ సైజా గారు భోజనాన్ని ఏర్పాటు చేశారండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తిని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. మరి స్వీట్స్ కూడా అరేంజ్ చేశారండి, తీసుకుని వెళ్ళాల్సింది కోరుచున్నాం. సిస్టర్ జయమ్మ గారు సంఘాన్ని ప్రేమించి బూరులు తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సింది కోరుచున్నాం. మన సంఘ ఆరాధన సమయంలో శుక్రవారం ఆరాధన మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు, ఆదివారం ఆరాధన సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు. ఇవి ఈరోజు ప్రకటనలు. అందరికీ వందనాలండి. ప్రార్థనాంతరం కేక్ కటింగ్ ఉంది. సంఘం సహకరించేందుకు కోరుచున్నాం. సమయాన్ని పాస్టర్ గారికి అందజేస్తాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి యవనస్తుల ఆరాధన కూడికి అవకాశం ఇచ్చిన మరి మన సంఘ పాస్టర్ గారికి, అలాగే మన సంఘ పాస్టర్ శ్యామలాగా సుందర్ గారికి, అలాగే రెవరెండ్ మాలతి మార్టిన్ గారికి, అలాగే పాస్టర్ జెన్నీ గారికి, మరి మనం మా తరఫున యూత్ గారి తరఫున మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మరి ఈ అవకాశాన్ని మరి తెలుగు రాకపోయినా సరే మరి బన్ను గారు కూడా చాలా నేర్చుకుని, తెలుగు రాదు, చదవడం రాదు, మరి మాట్లాడడం కూడా రాదు, ఎంతో మరి శ్రద్ధ చూపించి మరి ఆయన కూడా మరి మాతో పాటు ఏకీభవించినందుకు ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు పాటలన్నీ నేర్పించిన మరి బ్రదర్ మార్టిన్ గారికి మరి మా యూత్ వారి తరఫున వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మరి మాతో ప్రతి ఒక్కరు కూడా సహకరించిన మరి ప్రసాద్ గారికి, అలాగే బ్రదర్ విజయ్ గారికి, అలాగే భోజనాలు సమకూరుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి మా యూత్ వారి తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసిన తర్వాత ఒక నిమిషం కూర్చోండి. మీకు ఆల్రెడీ వాక్ వచ్చేస్తుంది వెనకాల నుంచి, పడద్దు. ప్రార్థన చేసుకుంటాం. ఇయన్ పాల్, ఇయన్, వేర్ ఇస్ ఇయన్? ఈరోజు మనందరూ కూడా మరి ఇయన్ పాల్ మనకి ఎందుకు ఏర్పాటు చేశాడు, మరి వీడు మీకు అంత ఓకే. ప్రార్థన చేయండి వీరి గురించి. ప్రార్థన చేద్దాం. అంతా నిలబడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమల మా తండ్రి, మా యేసయ్య, మీ పరిశుద్ధ నామములకు వందనాలు మా తండ్రి. నేను ఇద్దరు నా ప్రభానైనా నీ స్కందముగా కూడుకున్న ప్రతిభను బట్టి మీకు రమ్మలైనా ఇద్దరు నా ప్రభ మరి యూత్ వారిని ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, ప్రోత్సహించి నైనా ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభావ జరిగేటప్పుడు తండ్రి నైనా మీకు చూపారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా నా ప్రభా ఇంకా మన రాను దిన మా తండ్రి యూత్ వారిని ఇంకా ప్రభావ మీరు ఎంకరేజ్ చేసి నైనా మీ సేవలు గడపడానికి, మీ కార్యము చేయడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఒక దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. ఏసే నా ప్రభావ మరి ఇద్దరు నా తండ్రి మరి మీ యొక్క మందిరకు చూడండి ప్రతి ఒక్కరిని మీరు దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఏసే నా ప్రభావ తండ్రి సంఘంలో మా ప్రభా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు తండ్రి మీ కొంతమందినైనా మరి వచ్చే ఆదివారం నా ప్రభనైనా మరి స్త్రీల సవాసం కూడా మా తండ్రి మరి కార్యములు చేస్తున్న ప్రభు వారి తండ్రి మరి సిద్ధపడుచుండగా వాతావరణం ఉండమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మీకే వందనాలు, స్తోత్రములైనా సంఘాన్ని ప్రభా నేను మీరు దీవించి ఆశ్రయించి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ఫలిత ప్రచనైన సంఘాలు మా తండ్రి ఎవరికి అక్కమ సమస్య ఉందో, అనారోగ్య సమస్య ఉందో, ఆర్థిక సమస్య ఉందో, ఇంకా నా ప్రభా తండ్రి మరి కుటుంబ సమస్యలు ఉన్నాయి తండ్రినైనా అవన్నీ కూడా ప్రభా మీ పాదం పెడుచున్నాం తండ్రి. మీకే వందన ప్రభానైనా తండ్రినైనా మరి
ప్రభావ నేను క్షేమకరంగా మీరు మరి దేవుడు మా ప్రభు మరి ఈ వారం తండ్రి మరి ప్రయాణం చేయలేడు ప్రత్యేక ప్రార్థనాంశంలో తండ్రి వారికి దీర్చని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరే సమస్తమైన ఈ దేశాన్ని మా దేశాన్ని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకమైన దీవులు దయచేయమని నీ బిడ్డ ప్రభావ నేను ప్రేమించి తీసుకున్న కానుక మీరు ఆశీర్వదించి సంఘానికి ప్రభావం మీరు తల్లినైనా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమున నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మనకు మాకు దయచేయము, మా ఇతరులు చేసిన వారి వివక్షణ ప్రకారము మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధన తేక దుష్టుని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరేనా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపా కనికరముల ఆశీర్వాదములు, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి అరిక అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు సంఘం యావత్తుకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. కూర్చోండి. సమయంలో మా దగ్గర వచ్చి కార్యం చేస్తారు. సంఘ బిడ్డలు అందరికీ మసాలండి. మాకెవరు పెద్దోళ్ళు ఎవరు, మా అన్నయ్య అక్కడే ఆటోటా అని చెప్పారండి. సోమవారం హాస్పిటల్కి విజయవాడ తీసుకెళ్తారు. తీసుకెళ్ళకుండా రిపోర్ట్లు మంచిగా రావాలని సంఘం అంతా ప్రార్థన చేయమని అడిగితేమని ఆశతో నిలబడ్డాను. మీరందరూ నా తోడుపుట్టినోడికి మంచి రిపోర్ట్లు రావాలని ప్రార్థన చేయండి. ఆపరేషన్ వెళ్ళకోకుండానే ఆయన కాపాడతాడని అందరూ సంఘం అంతా ప్రార్థన చేయమని గోచారి బతుకున్నాను. చిన్న సాక్ష్యం చేయడం సూర్యప్రకాశ్ అండి. మా అన్నయ్య పేరు సూర్యప్రకాశ్. ప్రార్థన చేద్దాం బ్రదర్ గురించి. ఈ సమయంలో మరి కేక్ కటింగ్ మా దగ్గర చేస్తాం. ఫస్ట్ జెన్నీ గారు, శ్యామల గారు వచ్చి బాబు కోసం ఒక్క నిమిషం ప్రార్థన చేసి, అలాగే తల్లి శైలు కూడా ప్లీజ్ కా చిన్న బిడ్డను ఆశీర్వదిద్దాము. ప్రభు గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక నూతన సంవత్సరం బిడ్డకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి కోట్లాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి పాస్టర్ గారు కూడా వచ్చినట్లయితే ప్రార్థిస్తారు. I want Dave to come here, please. Where is Dave? David కూడా 25th birthday అయిందండి. All the children please come forward. Shrestha, Harshita, Mammo. ఇయాన్ పాల్ వాడు పుట్టిన 2 రోజుల తర్వాత పుట్టాడు. All the kids come forward. Where is Megan? He's not there. I didn't see you. Come. Heavenly Father, we thank you and praise the Lord Jesus for this beautiful time that you gave us.
Lord, there are so many good things that you have been doing in our lives, Father. We give you all the glory and honor. Especially our children are a heritage from you, Father. A gift that you have given in our families and our lives, Father. We bless your holy name, Father, because of our children. Thank you and praise you for Dave, Lord. I thank and praise you for Jitty and Matnana and the family, Father. You bless this child, Father. The talents that you have given him, let him be used for your glory and honor. Thank you and praise you for Ian Paul, Lord. Thank you and praise you for Shankar and Michael. Thank you, Lord Jesus, for the way that you have given that child into that family. You bring glory to your name because of these children. I pray for every child who is gathered here and all the families and the parents who are here, Father. Thank you and praise you for your goodness in our lives and your faithfulness which is renewed every day. Bless them with another, Lord Jesus, year that you have given them, and let them have many more years, Lord, to flourish and to bring glory to your name and to the families and the church. Giving you all the glory and honor, we offer this prayer in Jesus' mighty name. Lord, I thank you and praise you for these children. Give them, Lord, your grace that they might grow in thy care and admonition. Dave and Ian Paul, as they are celebrating their birthday today, give them proper blessings, Lord Jesus, for physical, spiritual, and psychological health. Giving you all the glory for your grace, Lord. In Jesus' mighty name, I offer this prayer. Amen. పాల్ కొరకు ప్రార్థించండి. పెద్దల దయందు దేవుని దయందు వర్ధిల్లుతూ బిడ్డ సంఘంలో పెరిగేటట్టు ప్రతి ఒక్కరూ ఇయన్ పాల్ కొరకు, నా బిడ్డ చిన్న బిడ్డ డేవ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. శైల వాళ్ళు ఈరోజు మనకి భోజనాలు సిద్ధపరిచారు. సమృద్ధిగా కడుపు నిండా ప్రతి ఒక్కరూ తిని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.